ओम शांति। मीठे बच्चे, कभी भी अपने हाथ में ला नहीं उठाओ। यदि किसी की भूली हुई तो बाप को रिपोर्ट करो, बाप సావధాని देंगे। మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా మన చేతిలోకి చట్టాన్ని తీసుకోకూడదు. అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేశారు, పొరపాటు చేసినారు, వాళ్ళని దండించే అధికారం మనకి లేదు. ఆ తప్పు బాబాకి రిపోర్ట్ ఇవ్వండి. బాబా వాళ్ళకి ఎట్లా దాన్ని పరివర్తన చేసుకోవాలి, ఎట్లా దాన్ని మనం దాటుకోవచ్చు, బాబా మనకి సలహా ఇస్తారు, అటెన్షన్ ఇస్తారు. అంతేకాని ఎవరిని దండించే అధికారము పిల్లలకి లేదు. ప్రశ్న, బాప్నే కౌన్సా కాంట్రాక్ట్ ఉఠాయా హై? తండ్రి ఏ కాంట్రాక్టు తీసుకున్నాడు? బచ్చోं के अवगुण निकालने का కాంట్రాక్ట్ ఏక్ బాప్నే హీ ఉఠాయా. పిల్లలలో ఉండేటటువంటి అవగుణాలను తొలగించేటటువంటి కాంట్రాక్ట్ బాబా తీసుకున్నాడు. बच्चों की कमियां बाप सुनते हैं तो वह निकालने के लिए प्यार से समझाने देते हैं. పిల్లలలో ఉండే లోపాలు, అవగుణాలు తండ్రి వింటూ ఉంటారు. వాటిని తొలగించేదానికి తండ్రి చాలా ప్రేమగా తెలియచేస్తూ ఉంటారు. अगर तुम बच्चों को किसी की कमी दिखाई देते हैं तो तुम अपने हाथ में ला नहीं उठाओ. ఒకవేళ మనకి ఎవరిలో అయినా ఏదైనా తప్పులు, పొరపాట్లు కనిపిస్తే మనం ఎప్పుడూ వాళ్ళని దండించకూడదు, మనము చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. లా హాత్ మే లేనా యహ్ భీ భూల్ హై. చట్టాన్ని చేతిలో తీసుకునేది ఇది కూడా ఒక పెద్ద పొరపాటే అంటారు. ओम शांति। मीठे मीठे रूहानी बच्चे आते हैं बाप से रिफ्रेश होने, क्योंकि बच्चे जानते हैं बेहद के बाप से बेहद के विश्व राज्य लेना है. మధురాతి మధురమైనటువంటి ఆత్మీక పిల్లలు బాబా దగ్గరికి వస్తారు దేనికంటే రిఫ్రెష్ అయ్యేదానికోసం. పిల్లలకి తెలుసు బేహద్దు తండ్రి బేహద్దు విశ్వరాధ్యాన్ని తీసుకోవాలి. ये कभी भूलना नहीं चाहिए, परंतु भूल जाते हैं, మాయా బులా దేతే. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. బాబా మనకి బేహద్దు ఆస్తి ఇస్తూ ఉన్నారు. బాబా నుంచి తీసుకోవాలి బేహద్దు ఆస్తి. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే పిల్లలు మర్చిపోతూ ఉంటారు. మాయ మరిపింప చేస్తుంది. अगर ना बुलावे तो बहुत खुशी रहे. बाप समझाते हैं बच्चे इस बैज को घड़ी घड़ी देखते रहो. బాబా చెప్తారు పిల్లలు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మర్చిపోలేదు అంటే ఖుషీగా ఉంటారు. అందుకే బ్యాడ్జ్ని గడి గడి మీరు చూసుకుంటూ ఉండండి. బ్యాడ్జ్ చూసినప్పుడల్లా గుర్తు రావాలి, బాబా ఇచ్చే ఆస్తిని తీసుకోవాలి. चित्रों को भी देखते रहो, घूमते फिरते बैज के देखते रहो तो पता पड़े बाप द्वारा बाप की याद से हम ये बन रहे हैं. చిత్రాలు చూస్తూ ఉండండి. ఎక్కడికన్నా వెళ్ళినా, తిరుగుతున్నా, ఏ పని చేస్తూ ఉన్నా బ్యాడ్జి చూసుకోండి. బ్యాడ్జి ద్వారా మనకి బాబా తలంపు వస్తుంది. బాబా తలంపు ద్వారా నేను ఈ విధంగా అవుతాను అని తెలుసుకోవాలి. దైవీ గుణ్ భీ ధారణ కర్నే హై, యహీ సమయ హై నాలెడ్జ్ మిల్నే కా. పిల్లలు దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఇదే సమయం అన్నమాట, జ్ఞానాన్ని పొందే సమయము. बाप कहते हैं मीठे मीठे बच्चे रात दिन मीठे मीठे कहते रहते हैं. తండ్రి చెప్తూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లలు అనని. రాత్రి పగలు మధురాతి మధురమైన పిల్లలు అంటూనే ఉంటారు. బచ్చే నహీ కహ్ సక్తే మీఠే మీఠే బాబా, कहना तो दोनों को चाहिए. అయితే పిల్లలు కూడా చెప్పాలి మీఠే మీఠే బాబా అనని. కానీ పిల్లలు చెప్పటం లేదు. దోనో హీ మీఠే హై. తండ్రి మధురమైనటువంటి వారు, పిల్లలు కూడా మధురమైన పిల్లలైనారు. బేహద్కే బాప్ దాదా, పరంతు కోయి దేహాభిమాని సిర్ఫ్ బాబా కో మీఠే మీఠా కేతే హై. తే బేహద్దు బాప్ దాదా ఇక్కడ. తే పిల్లలు ఒక్కొక్కసారి దేహాభిమానంలో ఉండటం వల్ల
బాబాని మధురాతి మధురమైనటువంటి అని చెప్తారు. कई बच्चे तो गुस्से में आकर फिर कभी बाप दादा को भी कुछ कह पड़ देते. కొంతమంది పిల్లలు కోపంలో వచ్చేసి ఒక్కొక్కసారి బాప్ దాదాను కూడా ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. कभी बाप को कहा तो दादा को भी कहा, बात एक ही है. ते శివబాబాని అన్నా బ్రహ్మ బాబాని అన్నా ఒకరినే అన్నట్లు లెక్క అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కభీ బ్రహ్మణి పర్ కభీ ఆపస్ మే నారాజ్ హో. ఒక్కొక్క చోట వాళ్ళ టీచర్ పైన బేజారు చేసుకుంటారు, లేదా స్టూడెంట్స్ పరస్పరంలో కూడా వాళ్ళు ఏదో ఒక విషయంలో ఘర్షణ పడుతూ ఉంటారు. बेहद का बाप बैठ बच्चों को शिक्षा देते हैं. गाँव गाँव में बच्चे तो बहुत है, सबको लिखते रहते हैं. బేహద్ తండ్రి పిల్లలకి శిక్షణ ఇస్తూ ఉన్నారు. గ్రామ గ్రామంలోనూ బాబా పిల్లలు ఉన్నారు. అందరికీ బాబా చెప్తూ ఉన్నారు. తుమ్హారీ రిపోర్ట్ ఆతీ హై, తుమ్ గుస్సా కర్తే హో. బేహద్ కా బాప్ ఇస్కో దేహాభిమాన్ కహెంగే. పిల్లల యొక్క చార్ట్ చూసి చెప్తారు, ఈ బిడ్డకి ఇంకా కోపం ఉన్నది అని. బాబా అంటారు, ఎవరికి కోపం ఉన్నదో వాళ్ళు దేహాభిమాని అని చెప్తారు. బాప్ సబ్కో కేతే హే బచ్చే దేహీ అభిమాని భవ. తే బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు ఆత్మాభిమాని అవ్వండి. सब बच्चे नीचे ऊपर होते रहते हैं, इसमें भी माया जिसको समर्थ पहलवान दिखाती है उनसे ही लड़ाई करते हैं. ते అందరూ పిల్లల స్థితి కింద పైన అవుతూనే ఉంటుంది. ఇందులో మాయ ఎవరు బాగా సమర్థంగా ఉన్నారో బలంగా ఉన్నారో మాయ వాళ్ళతోనే యుద్ధం చేస్తుంది. महावीर हनुमान के लिए दिखाई है, उनको भी हिलाने की कोशिश करे. మహావీరులు హనుమంతుల్లాగా బలశాలీలను కూడా మాయ కింద పడేసేకి ప్రయత్నిస్తుంది. ఈ సమయ సబ్కి పరీక్ష లేతీ హై. మాయ ఇప్పుడు అందరి పరీక్ష తీసుకుంటుంది. మాయాసే హార్ జీత్ సబ్కి హోతీ రహతీ హై. మాయ చేతిలో గెలుపు, మాయ చేతిలో ఓటమి, ఇది అందరికీ అవుతూనే ఉంటుంది. లడాయి మే స్మృతి విస్మృతి సబ్ హోతే హై. యుద్ధంలో స్మృతి విస్మృతి అందరికీ అవుతూ ఉంటుంది. జితనా స్మృతి మే రహతే హై, నిరంతర బాప్ కో యాద్ కర్తే కి కోషిష్ కర్తే హై, వహ అచ్చా పద్ పాతే హై. ఎంతెంత బాబా తలంపులో ఉంటారో, ఎంతెంత తలంపు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి పదవే తీసుకుంటారు. బాప్ ఆయే హై బచ్చోం కో పడానే సో తో పడాతే రహతే. తండ్రి వచ్చారు పిల్లలకి చదివించే దానికోసం, కాబట్టి బాబా చదివిస్తూనే ఉంటారు. శ్రీమత్ పర్ చల్తే రహనా హై. పిల్లలు శ్రీమతం పైన నడుచుకుంటూ ఉండాలి. శ్రీమత్ పర్ చల్నే సే హీ శ్రేష్ఠ బనేంగే, इसमें कोई से बिगड़ने की बात ही नहीं है. శ్రీమతం పైన ఎంత నడుచుకుంటామో శ్రేష్టమవుతూ ఉంటామో, ఇందులో చెడిపోయే మాటే లేదు. శ్రీమతం అంటేనే శ్రేష్టంగా చేసేది. బిగడ్నా మాన క్రోధ్ కన్నా. దేహాభిమానంలో వచ్చేస్తే చెడిపోతారు, శ్రీమతం పైన నడిస్తే శ్రేష్టమవుతారు. భూల్ ఆది కర్తే హైతో బాబాకే పాస్ రిపోర్ట్ కన్నా. ఏదైనా తప్పు జరిగిపోయింది, వెంటనే బాబా దగ్గర పోయి రిపోర్ట్ ఇవ్వాలి. खुद उनको किसी को नहीं कहना कि फिर जैसे कि ला हाथ में ले लिया. ఎవరిని మనము దండించకూడదు. నువ్వెందుకు ఇట్లా చేసినావు, నువ్వు చేసింది తప్పు, ఎవరిని అనకూడదు. లా మన చేతిలోకి ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. గవర్నమెంట్ లా హాత్ మే ఉఠానే నహీ దేతే హై. కోయి నే గుస్సా మారా తో ఉన్కో గుస్సా నహీ మారేంగే. గవర్నమెంట్ కూడా చెప్తుంది, లా ఎప్పుడూ కూడా అంటే చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా కొట్టేశారు, బాగా కొట్టినారు, మళ్ళీ వాళ్ళని తిరిగి కొట్టకూడదు. రిపోర్ట్ కరేంగే ఫిర్ ఉన్కా కేస్ హోగా. మరి ఏం చేయాలి, ఎవరన్నా కొట్టినారు అంటే వెంటనే పోయి రిపోర్ట్ ఇవ్వాలి.
రిపోర్ట్ ఇవ్వితే వాళ్ళపైన కేసు పడుతుంది. యహా భీ బచ్చన్ కో భీ కభీ సామ్నా కుచ్ నహీ కర్నా బాబాకో బోలో. కాబట్టి ఇక్కడ కూడా పిల్లలు ఎవరైనా ఏదైనా చేస్తే, మన పైన అత్యాచారం చేస్తే మనము వెంటనే బాబాకు పోయి చెప్పాలి. మనం ఏది చేయకూడదు. సబ్కో సావధాని దేనే వాలా ఏక్ బాబా. అందరికీ సరిచేసేవాళ్ళు, అందరినీ హెచ్చరించేదానికి ఒక తండ్రి ఉన్నారు. బాబా యుక్తి బహుత్ మీఠే బతాయింగే, మీఠేపన్ సే శిక్షా దేంగే. బాబా యుక్తిగా చాలా మధురంగా చెప్తారు. మధురతతో బాబా శిక్షణ ఇస్తారు. దేహాభిమాన్ బన్నేసే అప్నా హీ పద్ కమ్ కర్ దేతే హై. దేహాభిమానంలో వచ్చినాము అంటే మన పదవి తగ్గిపోతుంది. ఘాటా క్యోం డాల్నా చాయే. ఎందుకు దేహాభిమానంలో రావాలి? ఎందుకు పదవి తగ్గిపోవాలి? జితనా హో సకే బాబాకో బహుత్ ప్యార్ సే యాద్ కర్తే రహో. ఎంత సాధ్యమవుతుంది అంత ప్రేమగా బాబా తలంపు చేస్తూ ఉండండి. బేహద్ కే బాప్ కో బహుత్ ప్యార్ సే యాద్ కరో జో బాప్ విశ్వకి బాద్షాహీ దేతే హై. బేహద్ తండ్రిని చాలా ప్రీతిగా తలంపు చేయండి. బాబా మనకి విశ్వరాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. దైవీ గుణ్ ధారణ కర్నే హై, కిసీకి భీ నిందా నహీ కర్నే హై. పిల్లలు దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి, ఎవరిని నిందించరాదు. దేవతాయే కిస్కి నిందా కర్తే హై క్యా. దేవతలు ఎవరినైనా నిందిస్తారా ఏమి? కయి బచ్చేతో నిందా కర్నేకే బిగర్ రతే నహీ హై. కొంతమంది పిల్లలు ఎవరినైనా నిందించండి, ఏదో ఒక మాట అనకుండా వాళ్ళు సైలెన్స్గా ఉండమంటే ఉండలేరు వాళ్ళు. తో తుమ్ బాప్ కో బోలో తో బాప్ బహుత్ ప్యార్ సే సమझे. ఒకవేళ ఎవరైనా మనల్ని నిందించినారు, మనం పోయి బాబాకు చెప్పాలి, బాబా వీళ్ళు ఇట్లా చేస్తారు అనని. బాబా ప్రేమగా తెలిపిస్తారు. నహీతో టైం వేస్ట్ అవుతా హై, లేదంటే టైం వేస్ట్ అవుతుంది. నిందా కర్నేసేతో బాప్కో యాద్ కరోతో బహుత్ ఫాయిదా. అసలు వేరే వాళ్ళని నిందించేది ఎందుకు, తిట్టేది ఎందుకు? దాని బదులు బాబా తలంపు చేశాము అంటే ఎంత లాభం కలుగుతుంది. కోయి సే భీ వాద్ వివాద్ నా కర్నా బహుత్ అచ్చా హై. ఎవరితోనూ వాద వివాదాలు చేయకూడదు, అది చాలా మంచి అలవాటు. వాదించకూడదు, మొండిగా చేయకూడదు. బచ్చే దిల్ మే సమజ్తే హో నయీ దునియాకి బాద్షాహీ స్థాపన కర్ రహే. పిల్లల మనస్సులో తెలుసు, ఇప్పుడు కొత్త ప్రపంచ రాజ్య స్థాపన అవుతూ ఉన్నది. అందర్ మే కితనా ఫరక్ హోనా చాయే. మనసులో ఎంత నష ఉండాలి, కొత్త ప్రపంచంలో నేను పోతాను అనేది. ముఖ్య హై హీ యాద్ ఔర్ దైవీ గుణ్. బచ్చే చక్రకో యాద్ కర్తే హీ హై వతో సహజ్ యాద్ పడక. ముఖ్యమైనటువంటిది బాబా తలంపు మరియు దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. పిల్లలు చక్రాన్ని తలంపు చేసుకుంటూ ఉన్నారు, ఇది చాలా సహజంగా చేసుకోవచ్చు. 84 का चक्र है ना, तुमको सृष्टि के आदि मध्यांत డ్యూరేషన్ కా పతా హై. ఇది 84 జన్మల చక్రము. పిల్లలకు సృష్టి ఆది మధ్యాంత సమయం ఏమిటి తెలిసిపోయింది. ఔరోం కో భీ బహుత్ ప్యార్ సే పరిచయం. ఇతరులకు కూడా చాలా ప్రేమగా మీరు దీని పరిచయం ఇవ్వండి, సృష్టి చక్రం యొక్క పరిచయం. బేహద్ కా బాప్ హమ్కో విశ్వ కా మాలిక్ బనా రహే హై. బేహద్ తండ్రి మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. రాజ్యోగ్ సిక్లా రహే హై, వినాశ్ భీ సామ్నే ఖడా హై. రాజయోగము నేర్పిస్తూ ఉన్నారు, వినాశము దగ్గరికి వచ్చేసింది. హై భీ సంగమ యుగ జబ్కి నయీ దునియా స్థాపన హోతీ హై, పురాణీ దునియా కళాస్ హోతీ హై. ఉన్నదే సంగమ యుగంలో కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది, పాత ప్రపంచ సమాప్తము అవుతుంది. बाप बच्चों को सावधान करते रहते हैं, सिमिर सिमिर सुख पावो కల క్లేష్ మిఠే సబ్ తన్కే. బాబా చెప్తూ ఉన్నారు, అడుగడుగు బాబా తలంపు చేస్తూ మీరు ఆనందాన్ని అనుభవించండి,
మీలో ఉండే కల్ముషం అంతా కూడా తొలగిపోతుంది. ఆధా కల్పకేలే మిట్ జాయేగా. అర్ధకల్పానికి మనలో ఉండే శరీరాన్ని, మనస్సులో ఉండే కల్ముషం అంతా కూడా వెళ్ళిపోతుంది. बाप सुखधाम स्थापन करते हैं, माया रावण फिर दुखधाम स्थापना करते हैं. బాబా సుఖధామాన్ని స్థాపన చేస్తాడు, మాయా రావణ దుఃఖధామాన్ని స్థాపన చేస్తాడు. ये भी बच्चे जानते हो नंबरवार पुरुषार्थ अनुसार बाप का बच्चों में कितना लव होता है. పిల్లలు కూడా ఇది నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. తండ్రికి పిల్లల పైన ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. షురూ సే బాప్ కా లవ్ హై. ప్రారంభం నుంచే బాబాకి పిల్లలంటే చాలా ప్రీతి ఉన్నది. బాప్ కో మాలూమ్ హై మై జాన్తా హూ, బచ్చే జో కామ్చితా పర్ కాలే హో గయే హై ఉన్కో గోరా బనానే జాతా హూ. బాబాకు తెలుసు పిల్లలు కామ అగ్నిలో పడిపోయి పతితులు అయిపోయినారు. బాబా ఇప్పుడు పావనంగా చేసే కోసం వచ్చినారు. బాప్తో నాలెడ్జ్ఫుల్ హై బచ్చే ధీరే ధీరే నాలెడ్జ్ లేతే హై. తండ్రి జ్ఞాన సాగర్లు అయినారు. పిల్లలు క్రమక్రమంగా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. మాయా ఫిర్ భులా దేతీ హై, కుషే ఆనే నహీ దేతే హై. మాయ మర్చిపోయేట్లు చేస్తుంది. మాయ ఖుషీగా ఉండనివ్వదు. బచ్చోं को तो दिन प्रतिदिन ఖుషీ కా పారా చల్నా. పిల్లలు ఖుషీగా ఉంటే మాయకి ఇష్టం లేదు. అందుకే ఆ ఖుషీ పోగొట్టేదానికి ఏదో ఒక వ్యర్థం ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే బాబాని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు చాలా ఖుషీగా ఉంటారు. రోజు రోజుకి మనకి సంతోషం పెరుగుతూ ఉండాలి. సత్యుగ్ మే పారా చడా హువా తా, అబ్ ఫిర్ చడ్నా హై యాద్ కి యాద్. సత్యుగంలో దేవతలు ఎప్పుడూ కూడా ఖుషీగానే ఉంటారు, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వాళ్ళ మనస్సు సంతోషంతో నిండి ఉంటుంది. అయితే సంగమ యుగంలో ఇప్పుడు బాబా తలంపు ద్వారా పిల్లల మనస్సు అంత సంతోషంగా ఉండాలి. हार जीत होते होते फिर नंबरवार पुरुषार्थ अनुसार कल्प पहले मिसाल अपना पद पालेंगे. గెలుపు ఓటముల ఆట ఇది. అవుతూ నెంబర్వారు పురుషార్థం అనుసారంగా కల్పం మొదట ఎట్లా పదవి పొందినారో తిరిగి ఈ కల్పంలో కూడా అట్లనే పొందుతారు. బాకీ టైంతో వహీ లగ్తా హై జో కల్ప లగ్తా హై. టైము ఎంత టైం పడుతుంది ఈ డ్రామాకి అంటే కల్పము ఎంత టైం పట్టిందో ఇప్పుడు కూడా అంతే టైం పడుతుంది. పాస్ भी वही होंगे जो కల్ప होते हैं. పాస్ కూడా ఎవరవుతారు అంటే ఎవరు కల్పము అవుతారో వాళ్ళే అవుతారు. बाप दादा साक्षी हो बच्चों की अवस्था को देखते हैं और समझाने देते हैं. బాప్ దాదా సాక్షిగా చూస్తూ ఉంటారు పిల్లల స్థితి, మరియు పిల్లలకి చెప్తూ ఉంటారు. बाहर सेंटर शादी पर रहते हैं तो इतना रिफ्रेश नहीं रहते. सेंटर से होकर फिर बाहर के वायुमंडल में चले जाते, इसलिए यहाँ बच्चे आते ही है रिफ्रेश होने के लिए. అంటే సెంటర్స్లో కూడా అంత రిఫ్రెష్మెంట్ ఉండదు. ఒక్కొక్కసారి సెంటర్లో బయట నుంచి వస్తూ ఉంటారు. అయితే మధువనానికి చాలామంది పిల్లలు పోతారు రిఫ్రెష్ అయ్యేదానికోసం. బాప్ లిఖతే భీ హై పరివార సహిత్ సబ్కో యాద్ ప్యార్ దేనా. బాబా కూడా పిల్లలకి లెటర్స్ రాస్తూ ఉంటారు. పరివారము జతలో అందరికీ యాద్ ప్యార్ ఇవ్వండి. వహ్ హై హద్ కా బాప్ యే హై బేహద్ కా బాప్. లౌకిక తండ్రి హద్దు తండ్రి, ఈ తండ్రి బేహద్దు తండ్రి అయినారు. बाप और दादा दोनों का बहुत लव है, क्योंकि कल्प लवली सर्विस करते हैं और बहुत प्यार से करते हैं. బాబాకి దాదాకి ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టము. ఎందుకంటే కల్పము ఈ లవ్లీ సర్వీస్ చేస్తూ ఉంటారు. బాబా సేవ కల్పము కాబట్టి ఈ పిల్లల అంటే బాబాకు చాలా ఇష్టం అన్నమాట.
अंदर तरस पड़ता है, नहीं पढ़ते हैं, या चलन अच्छी नहीं चलते हैं, श्रीमत पर नहीं चलते हैं तो तरस पड़ता है, यह कम पद पाएंगे. లేదంటే లోపల వాళ్ళని చూస్తే దయ కలుగుతుంది. బాగా సరిగా చదువుకోవటం లేదు, నడవడిక సరిగా లేదు, శ్రీమతం పైన నడుచుకోవటం లేదు, వాళ్ళని చూస్తే జాలి కలగాలి. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో తక్కువ పదవి తీసుకుంటారు. బాబా భీ క్యా కర్ సక్తే హై, తక్కువ పదవి తీసుకునే వాళ్ళని చూస్తే బాబా కూడా ఏం చేస్తారు. वहाँ और यहाँ रहने में बहुत फ़र्क है, परंतु सब तो यहाँ रह नहीं सकते हैं. ते ఇంట్లో ఉండేదానికి మధువనంలో ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. అయితే అందరూ పోయి మధువనంలో కూడా కూర్చోలేరు కదా. బచ్చే వృద్ధి కో పాతే रहते हैं, ప్రబంధ भी करते रहते. పిల్లలు పెరుగుతూ ఉన్నారు, దానికి తగ్గట్టుగా మధువనంలో ఏర్పాట్లు కూడా, బిల్డింగ్లు, భోజనము అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ये भी बाबा ने समझाया है, ये आबू सबसे बड़ी तीर्थ स्थान है. ఇది కూడా బాబా చెప్పారు, ఆబు అనేది అన్నిటిలోకి చాలా పెద్ద తీర్థస్థానం అవుతుంది. బాప్ कहते हैं, मैं यहाँ ही आकर सारी सृष्टि को पांच तत्व सहित सबको पवित्र बनाता हूँ. బాబా మధువనంలో వచ్చి ఈ సృష్టిని పంచతత్వాల సహితంగా అందరినీ పవిత్రం చేస్తూ ఉన్నారు. కితనీ సేవా హై, తండ్రికి ఎంత పెద్ద సేవ ఉన్నది. ఏక్ హీ బాప్ హై జో ఆకర్ సర్వకా సద్గతి కర్తే హై, ఒకే తండ్రి వచ్చి అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారు. సో భీ అనేక్ బార్ కియా హై, ఏ జాంతే హుయే భీ ఫిర్ భూల్ జాతే. అనేక సార్లు చేసినారు, ఇది తెలిసి కూడా పిల్లలు మర్చిపోతూ ఉంటారు. బాప్ कहते हैं మాయా బడి జబర్దస్తి హై, బాబా చెప్తూ ఉన్నారు మాయ చాలా జోరుగా వస్తుంది. ఆధా కల్ప ఇన్కా రాజ్య చల్తా, మాయా హరాతీ హై, ఫిర్ బాప్ ఖడే కర్తే హై. అర్ధకల్పము వీళ్ళ రాజ్యం నడుస్తుంది, మాయ ఓడిచ్చేస్తుంది, బాబా నిలబెడుతూ ఉంటారు. బహుత్ లిఖతే హై బాబా హమ్ గిర్ గయే, అచ్చా ఫిర్ నహీ గిర్నా. చాలామంది బాబాకి లెటర్ రాస్తూ ఉంటారు, బాబా మేము కింద పడిపోయినాము అనని. బాబా అంటారు, సరే ఇక ముందు కింద పడవద్దు. ఫిర్ భీ గిర్ పడితే హై, ఒకసారి పడిపోతారు, లేస్తారు, మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు. గిర్నా హై తో ఫిర్ చడ్నా హీ చోడ్ దేతే. ఒక్కొక్కసారి అట్లా కింద పడిపోతారు, ఇక పైకి ఎక్కేకే వదిలిపెట్టేస్తారు. కితనా చోట్ లగ్ జాతా హై, ఎందుకంటే పెద్ద దెబ్బ తగులుతుంది. కింద పడిపోయి పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, ఇక మళ్ళీ నిలబడలేరన్నమాట వాళ్ళు. తో సారా మదార్ హై పడాయి, పడాయి మే యోగ్ హై హి. అన్నిటికీ ఆధారము చదువు, చదువులోనే యోగం అనేది ఉన్నది. ఫలానా ముజే యహ్ పడా రహీ హై, ఎందుకంటే చదువుకునేటప్పుడు మన అటెన్షన్ టీచర్ పైన పోతుంది, మనకి ఎవరు చదువు నేర్పిస్తూ ఉన్నారు, అది కూడా యోగమే కదా. అబ్ తుమ్ సమజ్తే హో బాప్ హమ్కో పడా రహే హై, యహా తుమ్ బహుత్ రిఫ్రెష్ కర్తే హో. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు, బాబా మనకి చదివిస్తూ ఉన్నారు. మధువనంలో ఎంతో రిఫ్రెష్మెంట్ అవుతుంది. గాయన్ హై, నిందా హమారీ జో కరే మిత్ర హమారా సో. గాయనం ఉన్నది, ఎవరు మనల్ని నిందిస్తారో అసలు వాళ్ళే అసలైనటువంటి మిత్రు అన్నమాట. భగవాన్ వాచ మేరీ గ్లాని బహుత్ కర్తే హై, మై ఆకర్ మిత్ర బనాతా హూ. భగవంతుడిని అందరూ నిందించినారు, అయితే భగవంతుడు వచ్చి అందరినీ మిత్రులుగా చేసేసినారు. కితనా నిందా కర్తే హై, మై తో సమझाता हूँ समझता हूँ सब हमारे बच्चे हैं. ఎంతో భగవంతుడిని నిందించినారు, అయితే భగవంతుడు అట్లా అనుకోలేదు కదా, అందరూ నా పిల్లలే అనని అనుకుంటూ ఉన్నారు. కితనీ మేరీ ప్రతి హై, ఇన్కే సాత్ నిందా కర్నా అచ్చా నహీ హై. ఎంత నా పైన ఈ బ్రహ్మ జతలో ఎంత నిందన చేసినారు. నిందించేది ఇది మంచి పద్ధతి కాదు.
ఈ సమయంతో బహుత్ ఖబర్దారీ రఖనీ చాయి. ఈ సమయంలో చాలా హెచ్చరికగా ఉండాలి పిల్లలు. భిన్న భిన్న అవస్థ వాలే బచ్చే హై, సబ్ పురుషార్థ్ కర్తే రహతే హై. రకరకాల స్థితులలో ఉన్న పిల్లలు ఉన్నారు, అందరూ పురుషార్థం చేయాల్సిందే. కోయి భూల్ భీ హోతే హై తో పురుషార్థ్ కర్ అభూల్ బన్నా. ఏదైనా పొరపాటు అయిపోయిందా మళ్ళీ పురుషార్థం చేసి. మాయా సబ్సే బూలే కరాతీ హై. బాక్సింగ్ అయినా మాయ అందరి చేత పొరపాటు చేయిస్తూనే ఉంటుంది, ఎవ్వరినీ వదిలిపెట్టదు మాయ. ఇది బాక్సింగ్ అంటారు. కోయి సమయ ఐసీ చోటీ లగ్తీ హై జో గిరా దేతే హై. ఒక్కొక్కసారి అట్లా దెబ్బ కొట్టేస్తుంది, కింద పడిపోతూ ఉంటారు. బాప్ సావధానీ దేతే హై బచ్చే ఐసే హార్నే సే కమాయి చెట్టే. బాబా హెచ్చరిస్తూ ఉంటారు, కింద పడద్దు, కింద పడద్దు. కింద పడిపోయినాము అంటే చేసిన సంపాదనంతా కూడా వెళ్ళిపోతుంది కదా. 5 మంజిల్ సే గిరిపడితే ఒక్కొక్కసారి 5 అంతస్తుల మేడ నుంచి మాయ కింద పడేస్తుంది. కేతే హే బాబా ఐసీ భూల్ ఫిర్ కభీ నహీ హోగా. మళ్ళీ చెప్తారు బాబా దగ్గరికి వచ్చి, మళ్ళీ ఇట్లాంటి పొరపాట్లు చెయ్యం బాబా అని. క్షమా కరో. బాబా క్షమా క్యా కరేంగే. బాబా మమ్మల్ని క్షమించండి అంటారు. బాబా క్షమించి ఏం చేస్తారు? బాప్తో కేతే హే పురుషార్థ్ కరో, జాంతే హై మాయా బహుత్ ప్రబల్ హై. బాబా ఏం చెప్తారు? సరే ఇక ముందైనా పురుషార్థం చెయ్యండి అని చెప్తారు. బాబాకు తెలుసు మాయా చాలా ప్రబలంగా వస్తుంది. బహుతోంకో హరాయేగా. టీచర్ కా కామ్ హై భూల్ పర్ శిక్షాదే అభూల్ బనానా. అనేక మందిని మాయ ఓడిస్తుంది. టీచర్ యొక్క పనేమిటి? పొరపాటు చేస్తే ఆ పొరపాటును సరిదిద్దేది టీచర్ యొక్క పని అన్నమాట. ఐసే నహీ కి కిసీనే భూల్ కీ తో హమేషా ఉన్కి वो होती रहते. ఎప్పుడు ఇట్లా అనుకోకూడదు. ఎవరైనా ఏదైనా పొరపాటు ఒకసారి చేశారు అంటే మళ్ళీ సదాకాలానికి వాళ్ళు అదే చేస్తూ ఉంటారు అనే మాట లేదు. అచ్చే గుణ గాయే జాతే హై, భూల్ నహీ గాయి జాతీ హై. ఎప్పుడూ కూడా మంచి గుణాలను గాయనం చేస్తారు, చెడ్డ గుణాలను ఎవరు గాయనం చేయరు. అవినాశీ వైద్యతో ఏక్ హీ బాప్ హై, వహ్ దవాయి కరేంగే. అవినాశీ డాక్టర్ ఒక్క బాబా అయినారు. బాబా అందరికీ కూడా మెడిసిన్ ఇస్తారు. तुम बच्चों को अपने हाथ में ला उठाते हो, जिसमें क्रोध का अंश होगा वह ग्लानि ही करते रहेंगे. పిల్లలు ఎందుకని చట్టాన్ని చేతిలో తీసుకుంటారు? ఎవరిలో క్రోధం అనే అంశం ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా గ్లాని చేస్తూనే ఉంటారు. సుధారణ బాప్ కా కామ్ హై, తుమ్ సుధార్నే వాలే తోడే హీ హో. వాళ్ళని సరిచేసేది బాబా ఒక్క పనే. మనదా? అందరినీ సరిచేసే పనే మన చేతిలో లేదు. ఔర్ హే అన్బన్ హో జాయేగా, లూన్ పానీ హో జాయేగా. మనం సరిచేసేకి పోకూడదు, ఇంకా దూరం అయిపోతారు, ఉప్పు నీరు అయిపోతారు. సబ్ బచ్చోं के लिए एक बाप बैठा है, ला अपने हाथ में उठाए, किसी की ग्लानि करना ये भारी भूल है. అందరి కోసం ఒక తండ్రి ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవరినన్నా నిందించేది ఇది చాలా పెద్ద తప్పు అంటారు. కోయినా కోయి ఖరాబీతో సబ్మే హోతీ హై. ఏదో ఒక చెడు అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. ఏ తుమ్హారా కామ్ నహీ హై, ఇది మన పని కాదు. बच्चों की कमियां बाप सुनते हैं तो वह निकालने लिए प्यार से समझाने दी जाती है. పిల్లల యొక్క లోపాలు తండ్రి వింటూ ఉంటారు. వాటిల్ని తొలగించేదానికి తండ్రి ప్రేమగా శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. అభీ తక్ సంపూర్ణ కోయి బనా నహీ హై, సబ్ శ్రీమత్ పర్ సుధర్ రహే హై. ఇంకా ఎవరు సంపన్నం కాలేదు, ఇంకా శ్రీమతం పైన అందరూ కూడా మారుతూ ఉన్నారు. సంపూర్ణతో అంతమే బన్నా హై, ఇస్ సమయ సబ్ పురుషార్థ్. సంపూర్ణం అంతిమంలో అవుతామో ఇప్పుడు అందరూ పురుషార్థి అయినారు. బాబా సదైవ్ అడోల్ రహతే హై, బచ్చోं को प्यार से शिक्षा देते हैं.
బాబా ఎప్పుడూ కూడా అడోల్ స్థిరంగా ఉంటారు. బాబా పిల్లలకి శిక్షణ ప్రీతిగా ఇస్తారు. शिक्षा देने बाप का काम है, फिर उस पर चले ना चले वह ही उसकी तकदीर है. శిక్షణ ఇచ్చేటటువంటిది తండ్రి యొక్క పని అన్నమాట. దానిపైన నడుచుకునేదా లేదా అది వాళ్ళ అదృష్టం పైన ఉన్నది. कितना पद कम हो पड़ता है, श्रीमत पर ना चलने के कारण कुछ भी ऐसे करने से पद भ्रष्ट हो जाएगा. శ్రీమతం పైన నడుచుకోలేని కారణంగా ఏదో ఒక పదవి దొరుకుతుంది అంటే ఉన్నతమైన పదవి నుంచి భ్రష్టులైపోతారు. దిల్ అందర్ ఖాయేగా హమ్నే యహ్ భూల్ కీ హై. లోపల మనస్సు తింటూ ఉంటుంది, నేను ఈ పొరపాటు చేసినాను అనని. हमको बहुत मेहनत करनी पड़ती है, किसी का अवगुण है तो वो बाप को सुनाना है. పిల్లలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎవరిలో అయినా అవగుణం ఉన్నది అంటే అది వెంటనే బాబాకు చెప్పేసేయాలి. ధర్ ధర్ సునానా యహ్ దేహాభిమాన్ హై. ఒకరి నుంచి ఇంకొకరికి, వాళ్ళకి వీళ్ళకి అందరికీ పోయి చెప్పేది ఇది కూడా దేహాభిమానమే అయింది. బాప్కో యాద్ నహీ కర్తే హై. అందరికీ మాటలు చెప్తూ ఉండేవాళ్ళు బాబా తలంపు ఎక్కడ చేస్తూ ఉంటారు వాళ్ళు. అవ్యభిచారి బన్నా చాయే, ఏకుకో సునాయంగే తో వహ్ జట్ సుధర్ జాయేగా. పిల్లలు అవ్యభిచారిగా అవ్వాలి. ఒకరికి చెప్పినాము అంటే అక్కడే మార్చుకోవాలి. సుధార్నే వాళ్ళ ఏక్ బాప్ హీ హై. అందరినీ సరిచేసేవాళ్ళు ఒక్క తండ్రి అయినారు. బాకీ తో సబ్ హై అన్సుధరే, పరంతు మాయా ఐసీ హై మాతా ఫిరా దేతి. బాకీ అందరూ కూడా చెడిపోయిన వాళ్ళే. మాయ అటువంటిది, అందరినీ పక్కకు తిప్పేస్తుంది. బాప్ ఏక్ తరఫ్ ముహ్ కర్తే హై, మాయా ఫిర్ ఘుమాకర్ అప్నే తరఫ్ కర్ లేతీ హై. తండ్రి తన వైపు ముఖం తిప్పుకుంటే మాయా తన వైపుకి ముఖం తిప్పుకుంటుంది. బాప్ ఆయే హీ హై సుధార్ కర్ మనుష్య సే దేవతా బనానే. తండ్రి వచ్చినారు పిల్లలందరినీ సరిచేసి మనుషుల నుంచి దేవతలుగా చేసేదానికోసం. బాకీ ధర్ ధర్ కిస్కా నామ బదనాం కర్నా ఏ బేఖాయిదా హై. అంతేకాని అడుగడుగులోనూ పేరు చెడిపేసేది ఇది నియమ విరుద్ధమైంది. బాబాకో యాద్ కరో జడ్జిమెంట్ బి ఉన్కే పాస్ హోతీ హైనా. బాబా తలంపు చేస్తూ ఉండాలి, జడ్జిమెంట్ బాబా దగ్గర ఉన్నది. కర్మం కా ఫల్ బి బాబా దేతే హై. మనం చేసిన కర్మకు ఫలం కూడా బాబా ఇస్తారు. డ్రామా మే పరంతు ఓ కిసీ కా నామ్ తో లియా జాతా హైనా. భలే డ్రామాలో ఉన్నది కానీ ఏదో ఒక పేరు చెప్పాలి కదా. బాప్తో బచ్చోం కో సబ్ బాతే సమజాతే రహతే. బాబా పిల్లలకి అన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. తుమ్ కితనే భాగ్యశాలి హో, కితనే మెహమాన్ ఆతే హై. పిల్లలు ఎంత భాగ్యశాలీలు అయినారు. ఎంతోమంది మెహమాన్ వస్తూ ఉంటారు, గెస్ట్లు. జిన్కే పాస్ బహుత్ మెహమాన్ ఆతే హై వహ్ ఖుష్ హోతే హై. ఎవరి దగ్గర ఎక్కువగా అతిథులు వస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ చాలా ఖుషి అవుతూ ఉంటారు. ఏ బచ్చే బీ హై తో మెహమాన్ బీ హై. ఇక్కడ అతిథులు ఎవరు? పిల్లలే అన్నమాట. ఎవరి దగ్గర ఎక్కువ మంది పిల్లలు వస్తూ ఉంటారో వాళ్ళు చాలా ఖుషీగా ఉంటారు. टीचर की बुद्धि में तो यही रहती है मैं बच्चों को इन जैसा सर्वगुण संपन्न बनाऊं. టీచర్ బుద్ధిలో ఎప్పుడు ఇది ఉంటుంది, నేను ఈ బిడ్డను సర్వగుణ సంపన్నంగా చేయాలి. ఏ కాంట్రాక్ట్ బాప్ ఉటాయా హై డ్రామా కే ప్లాన్ అనుసార్. ఈ కాంట్రాక్ట్ బాబా తీసుకున్నారు డ్రామా అనుసారంగా. బచ్చోं को మురళీ भी किसी कभी मिस नहीं करनी चाहिए. పిల్లలు మురళీని కూడా ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు. मुरली की तो गायन है, एक भी मुरली मिस करे तो जैसे स्कूल में absent पड़ गई है. మురళీకి ఎంతో గాయనం ఉన్నది. ఒక మురళీ మిస్ అయినా కూడా ఎట్లా స్కూల్లో ఆబ్సెంట్ పడుతుందో ఇక్కడ కూడా పడిపోతుంది. బేహద్ కా బాప్ కా స్కూల్ హై, ఇస్మే తో ఏక్ దిన్ బి మిస్ నహీ కర్నా చాహియే. ఇది బేహద్ తండ్రి యొక్క స్కూల్ అన్నమాట. ఒక్క రోజు కూడా పిల్లలు
మిస్ కాకూడదు. బాప్ ఆకర్ పడాతే హై దునియా మే కిసీ కో మాలూమ్ తోడే హీ హై. తండ్రే వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రపంచంలో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. స్వర్గ की స్థాపన కైసే హోతీ హై ఏ భీ కోయి నహీ జాన్తే హై. స్వర్గ స్థాపన ఎట్లా అవుతుంది మనుషులకి ఇది కూడా తెలియదు. సబ్ కుచ్ జాన్తే హో పడాయి బహుత్ అతా కమాయి కీ హై. పిల్లలు అన్నీ తెలుసుకున్నారు. ఈ చదువు చాలా అనంతమైన సంపాదన తీసుకొని వస్తుంది. జన్మ జన్మాంతర్ కే లియే ఇస్ పడాయి కా ఫల్ మిల్ జాతా హై. జన్మ జన్మలకు ఈ చదువు యొక్క ఫలము మనకి దొరుకుతుంది. వినాశ్ కా సారా తైలుక్ తుమ్హారీ పడాయి సే హై. వినాశానికి కనెక్షను మనం చదువుకునే చదువు పైన ఉంటుంది. తుమారీ పడాయి పూరీ హోగీతో లడాయి షురు. ఇక్కడ మనం చదువుకునేది పూర్తి అయిపోతే అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. పढ़ते पढ़ते बाप को याद करते जब मार्क्स पूरी हो जाता है, इम्तहान हो जाता है, तब लड़ाई लगती है. బాగా చదువుకొని పరీక్షలు మంచి మార్కులు వచ్చేసినాయి అంటే అక్కడ వినాశం కూడా ప్రారంభమైపోతుంది. తుమారీ పడాయి పూరీ హుయితో లడాయి లగేగా. పిల్లల యొక్క చదువు పూర్తి అవ్వాలి, అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. నయీ దునియా కే లియే బిల్కుల్ నయా జ్ఞాన్ హై, ఇస్లియే మనుష్య బిచారే ముంజుతే. కొత్త ప్రపంచం కోసం భగవంతుడు కొత్త జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. మనుషులు దీనిలోనే వాళ్ళు చాలా తికమక పడుతూ ఉన్నారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को रूहानी बच्चों की नमस्ते. हम रूहानी बच्चों को रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. किसी को అవగుణ దేక్ ఉన్కి నిందా నహీ కర్నీ హై. ఎవరిలోనూ అవగుణాలు చూసి వాళ్ళను నిందించరాదు. జగహ జగహ పర్ ఉస్కే అవగుణ నహీ సునానే హై. అడుగడుగులోనూ అందరి దగ్గర పోయి వాళ్ళ యొక్క అవగుణాలు మనం చెప్పరాదు. అప్నా మీఠాపన్ నహీ చూడనా హై. మనలో ఉండే మధురతాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. క్రోధ మే ఆకర్ కిసీ కా సామ్నా నహీ కర్నా హై. కోపంలో వచ్చి ఎప్పుడు ఎవరిని ఎదిరించరాదు. సబ్కో సుధార్నే వాలా ఏక్ బాప్ హై. అందరినీ సరిచేసేటటువంటి వారు ఒక్క తండ్రి అయినారు. ఏక్ బాప్ కో హీ సబ్ సునానా హై అవ్యభిచారి బన్నా. కాబట్టి అందరికీ ఒక్క బాబా చెప్పేదే వినిపించాలా. అందరికీ ప్రపంచానికంతా కూడా ఒక్క బాబా చెప్పేది చెప్పండి. అట్లా అవ్యభిచారిగా అవ్వాలి. మురళీ కభీ భీ మిస్ నహీ కర్నీ హై. మురళి ఎప్పుడూ కూడా మిస్ చేసుకోకూడదు. వరదాన్. देहाभिमान के मैपन की संपूर्ण आहुति डालने वाले धारणा स्वरूप भव. దేహాభిమానంలో వచ్చి నేను అనేది సంపూర్ణంగా ఈ నేను అనే ఆ దేహాభిమానంని సంపూర్ణంగా ఆహుతి చేసేవాళ్లే ధారణా స్వరూపంలో అవుతారు. जब संकल्प और स्वप्न में भी देहाभिमान का मैपन ना हो, अनादि आत्मिक स्वरूप की स्मृति रहे. సంకల్పంలోనూ స్వప్నంలోనూ దేహాభిమానం యొక్క మైపన్ అనేది ఉండకూడదు. సదా అనాది ఆత్మిక స్వరూపంలోనే ఉండాలి. బాబా బాబా అన్హద్ శబ్ద నికల్తే రహే. ఎప్పుడూ కూడా మనసులో బాబా బాబా అంటూ అది నిరంతరము వస్తూ ఉండాలి. ధారణా స్వరూప్ సచ్చే బ్రాహ్మణ్ వ తబ్కే. వాళ్ళే ధారణా స్వరూపులు, సత్యమైన బ్రాహ్మణులు వాళ్ళు చెప్తారు. మైపన్న అర్థాత్ పురానే స్వభావ సంస్కార रूपी सृष्टि को जब आप ब्राह्मण महायज्ञ में स्वाहा करेंगे तब इस पुरानी सृष्टि की आहुति पड़ेगा. ఈ మైపన్ అంటే పాత స్వభావ సంస్కారాలు. ఇది బ్రాహ్మణులు మహాయజ్ఞంలో స్వాహా చేసేయాలి. అప్పుడే ఈ పాత సృష్టి ఆహుతి అయిపోతుంది.
जैसे यज्ञ रचने का निमित्त बने हों ऐसे अब अंतिम ఆహుతి डाल సమాప్తి के भी నిమిత్త బనో. ఎట్లా యజ్ఞం రచించేదానికి నిమిత్తమైనామో అయితే ఇప్పుడు దీనికి పూర్ణాహుతి ఇవ్వాలి. ఆ అంతిమ ఆహుతి మనలో ఉండే అవగుణాలన్నీ వేసి సమాప్తం చేసేదానికి నిమిత్తంగా అవ్వాలి. స్లోగన్ स्वयं से सेवा से और सर्व से संतुष्टता का सर्टिफिकेट लेना ही सिद्धि स्वरूप बनना है. స్వయం మరియు సేవ సర్వుల నుంచి సంతుష్టత యొక్క సర్టిఫికేట్ తీసుకునేదే సిద్ధి స్వరూపులుగా పిల్లలు అవ్వాలి. మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా పిల్లలు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తప్పులు చేసినారో బాబాకు రిపోర్ట్ ఇవ్వాలి. బాబా వాళ్ళని సరిచేస్తారు. పిల్లలు తండ్రి సంగమయుగంలో తండ్రి ఏ యొక్క కాంట్రాక్ట్ తీసుకున్నారు? పిల్లలలో ఉండేటటువంటి అవగుణాలను తొలగించే కాంట్రాక్టు తండ్రి తీసుకున్నారు. పిల్లలలో లోపాలు బాబా వింటారు. వాటిల్ని తొలగించేదానికి బాబా దానికి జ్ఞానము ఇస్తారు. ఒకవేళ పిల్లలకి ఎవరిలో అయినా అవగుణాలు కనిపించినాయి, పిల్లలు చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదు. చట్టాన్ని చేతిలోకి తీసుకునేది అంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఈరోజు యొక్క స్వమానము, నేను మాస్టర్ సర్వశక్తివాన్ విఘ్న వినాశక ఆత్మ అయినాను. ఏ విధంగా సూర్యకిరణాలు వ్యాపిస్తూ ఉంటాయో అదేవిధంగా నేను మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉండి శక్తులు విశేషతల యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నట్లు అనుభవం చేయండి. దీనికోసము నేను మాస్టర్ సర్వశక్తివాన్ విఘ్న వినాశక ఆత్మ అయినాను. ఈ స్వమానం యొక్క స్మృతిలో స్థితమయ్యి కార్యం చేయండి. ఓం శాంతి.